హాయ్! వెల్కమ్ టు రైటర్ యోగాక్ష. నా స్టోరీ నచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ 12. కారుణ్య, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? కార్తీక్ ఎక్కడా? అని నవ్య అడుగుతుంది. కార్తీక్ వచ్చి హేమంత్‌ని కొట్టాడు. నువ్వు వెళ్ళిపో, నేను వస్తాను అని అన్నాడు. అలాగే అని నేను అక్కడి నుంచి వచ్చేశాను. కార్తీక్ కొట్టిన దెబ్బలకి హేమంత్ పైకి కూడా లెగలేడు. మరి కార్తీక్ ఇంకా ఎందుకు రాలేదు నాకు తెలియదు అని కారుణ్య చెప్తుంది. ఇంతలో కార్తీక్ రావడం నవ్య చూసి అదిగో కార్తీక్ వస్తున్నాడు అని చెప్తుంది. వెంటనే కారుణ్య వెనక్కి తిరిగి కార్తీక్‌ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తుంది. కార్తీక్ కారుణ్య తల నిమురుతూ ఏడవకు, నేను ఉండగా నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని కార్తీక్ అంటాడు. ఈ విషయం నీకు తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే నా పరిస్థితి ఏంటి అని కంగారుగా అడుగుతుంది. అందుకు కార్తీక్, ప్లీజ్ అలా టెన్షన్ పడకు. వాడి దరిద్రం ఇంకా వదిలిపోయినట్టే. నిన్నే కాదు, ఏ అమ్మాయిని వాడు ఏమీ చేయలేడు అని కార్తీక్ అంటాడు. వాళ్ళని అలా చూడగానే నవ్యకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నవ్య వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటే కారుణ్య, ఇదంతా నువ్వేనా ఇది అని అడుగుతుంది. కారుణ్య కార్తీక్‌ని వదిలి సిగ్గుతో తలదించుకుంటుంది. అబ్బో, సిగ్గుపడుతున్నావా? ఇదంతా నిజమేనా? చెప్పు ప్లీజ్ అని అల్లరి చేస్తూ అడుగుతుంది. అవును అని తల ఊపుతూ సమాధానమిస్తుంది. మంచి పని చేశావు కారుణ్య. మంచి వ్యక్తిత్వం, ధైర్యం ఉన్న అబ్బాయిని ఎంచుకున్నావు. నీకు కరెక్ట్ జోడి అని కారుణ్యని చూసి ఆనందపడిపోతుంది. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళి కారులో కూర్చోండి. నేను ఇప్పుడే వస్తాను అని కార్తీక్ చెప్తాడు. ఇంతలో మార్నింగ్ వచ్చిన డ్రైవర్ మళ్ళీ వచ్చి కార్తీక్‌కి ఒక కవర్ ఇస్తాడు. సరే, ఇంక నువ్వు వెళ్ళు అని కార్తీక్ అంటాడు. కవర్లో ఉన్న షర్ట్ వేసుకుని ప్రిన్సిపాల్‌ని కలిసి వస్తాను. ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్తాడు. నవ్యకి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తుంది. అతను ఎవరు అని నవ్య కారుణ్యని అడుగుతుంది. అతను కూడా డ్రైవర్, కార్తీక్ ఫ్రెండ్ అని కారుణ్య చెప్తుంది. అతను డ్రైవర్ అంటే నమ్మేలా ఉన్నాడు. కానీ కార్తీక్ అలా అనిపించటం లేదు అని నవ్య అంటుంది. అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. కార్తీక్ ఎందుకు మా నాన్న దగ్గర డ్రైవర్లా నటిస్తున్నాడు అనిపిస్తుంది. కార్తీక్ గురించి నాకు పూర్తిగా తెలియదు. అడిగితే టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అంటాడు అని కారుణ్య చెప్తుంది. అవునా, మరి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని నవ్య అడుగుతుంది. నాకు కూడా తెలియదు అని సమాధానం చెబుతుంది. కార్తీక్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడతాడు. వెంటనే ప్రిన్సిపల్ పైకి లేచి కంగారు పడుతూ, సార్, ఇంకెప్పుడు ఇలా జరగదు. నన్ను ఉద్యోగంలో నుంచి తీయకండి సార్ అని బ్రతిమాలుతుంటాడు. మీరు వాడికి ఏమి చెప్తారో తెలియదు. వాడికి నా మీద అనుమానం రాకూడదు. ఇంకోసారి ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోండి. అలాగే కారుణ్య, నవ్య ఇద్దరినీ నేను బయటికి తీసుకువెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మో, ఈసారేంటి ఇక్కడ? కొంచెం ఉంటే అయిపోయేవాడిని అని అనుకుంటూ ఈ వెధవ వల్ల నా ఉద్యోగం ఊడిపోయేది అని అనుకుంటూ గ్రౌండ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ
హేమంత్ బ్యాచ్ హేమంత్ దగ్గరికి వచ్చి, ఎవడు మామ వాడు? కాసేపట్లో సునామీ సృష్టించి వెళ్ళిపోయాడు అని ఒకడు అంటుంటే, ఇంకొకడు వీడితో పాటు మనకు కూడా ఎక్కడ వాయగొడతాడు అని ఉచ్చబడింది మామ. వాడు వెళ్ళే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నాను అని అంటాడు. హేమంత్ నొప్పితో విలవిలలాడుతూ, ఒరేయ్! ముందు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళండిరా! మీకు దండం పెడతాను అంటాడు. ఇంతలో ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి, ఒరేయ్ వెధవల్లారా! ఆయన చేతిలో మీ ప్రాణాలు పోలేదు. సంతోషించండి. అమ్మాయిల్ని ఏడిపించడమేంట్రా అని అరుస్తాడు. సార్ అతను ఎవరో మీకు తెలుసా అని అడుగుతాడు. అతను పోలీస్ ఆఫీసర్రా. మీరు అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారని ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. అందుకే వచ్చారు అని అబద్ధం చెప్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద నిఘా పెట్టారు. ఎవరైనా ఆ అమ్మాయి జోలికి వస్తే మీ తాట తీస్తాడు. నిన్ను కొట్టినట్లుగా కూడా ఎక్కడా చెప్పకు. ఏమైనా పిచ్చి వేషాలు వేసి ఆయన్ని కెలికారంటే జైలుకు పంపించి బెయిల్ రాకుండా చేస్తాడు. అర్థమైందా? ముందు వీడిని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి. ఎక్కడి నుంచో పడ్డాడని చెప్పండి అని చెప్పి ప్రిన్సిపల్ వెళ్ళిపోతాడు. అంతే దెబ్బకి హేమంత్ అండ్ బ్యాచ్ బెదిరిపోతారు. అమ్మో! పోలీసంట్రా! నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. ఏ మాత్రం ఇక్కడ జరిగింది ఎక్కడా చెప్పకు. మళ్ళీ నువ్వు చెప్పిన విషయం వాడి వరకు వెళ్ళిందంటే అమ్మో! తలుచుకుంటేనే వణుకు పుడుతుంది. అలాగేరా ముందు నన్ను తీసుకువెళ్ళండిరా అని హేమంత్ అంటాడు. కార్తీక్ వచ్చి కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేస్తాడు. ఇంతలో కారుణ్య కార్తీక్‌ని నీ చెయ్యి బాగానే ఉందా? నువ్వు డ్రైవింగ్ చేయగలవా? అని అడుగుతుంది. ఒసేయ్! నువ్వు ఇంత అమాయకురాలు ఏంటే? ఇప్పుడే కదా వాళ్ళని చితక్కొట్టాను. అది చూసి కూడా ఇంకా నొప్పి ఉందా అని అడుగుతావేంటి? అని కార్తీక్ అంటాడు. అయితే నొప్పి తగ్గిపోయిందా? అని అడుగుతుంది. నొప్పి తగ్గలేదు గానీ భరించే ఓపిక నాకు ఉంది. నువ్వు కాసేపు సైలెంట్‌గా కూర్చో అని కార్తీక్ అంటాడు. మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? అని కారుణ్య అడుగుతుంది. నీకే తెలుస్తుందిగా ఎందుకు కంగారు? సైలెంట్‌గా కూర్చో అని కార్తీక్ అంటాడు. ఎందుకే కాసేపు సైలెంట్‌గా కూర్చో. ఎక్కడికి వెళ్తున్నామో అనేది తెలుస్తుంది. అయినా ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. కొంచెమైనా ఎదిరించవే, ధైర్యంగా ఉండవే అని ఎన్నిసార్లు చెప్పినా ఇది భయపడుతుంది తప్ప ఎవరినీ బాధపెట్టదు. చాలా మంచిది కార్తీక్. కారుణ్యని ఎప్పటికీ వదులుకోకు అని నవ్య అంటుంది. మీ ఫ్రెండ్ అంటే నీకు అంత ఇష్టమా? అని కార్తీక్ అడుగుతాడు. ఇష్టం అని కాదు గానీ ఎందుకో కారుణ్య నా మీద చూపించే ప్రేమ, తప్పు చేస్తే దండించే విధానం అన్నీ చూస్తే మా అమ్మ ఉంటే ఇలాగే మంచి చెడులు చెప్పేదేమో అనిపిస్తుంది అని నవ్య అంటుంది. అవునా? నీకు ఒకటి చెప్పనా? మీ ఫ్రెండ్ ఎవరిని ఎదిరించలేదు నన్ను తప్ప. అందరికీ భయపడుతుంది. నన్ను చూస్తే భయపడదు. ఏంటో అని కార్తీక్ అంటాడు. అందుకు కారుణ్య ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పు అని కోపంగా అంటుంది. చూసావా ఎలా అరుస్తుందో? రాక్షసిలా మీద పడిపోతుంది అని కార్తీక్ అంటాడు. అది కోపం కాదు కార్తీక్. తను ఇన్ని రోజులు అనుభవించిన బాధ. ఎవరి దగ్గర చేయలేనివన్నీ నీ దగ్గర చూపిస్తుంది. నువ్వు పూర్తిగా తనకే సొంతమని మా కారుణ్య ఫీలవుతుంది అని నవ్య అంటుంది. అవునా రాక్షసి? అని కార్తీక్ అడుగుతాడు. థాంక్స్ నవ్య. ఇన్ని రోజులు నిన్ను ఒక ఫ్రెండ్‌లా చూశాను. ఇప్పుడు నువ్వు నాకు అంతకంటే ఎక్కువ అని హగ్ చేసుకుంటుంది. అంతకంటే ఎక్కువ అంటే నాకు ఏమైనా పోస్ట్ ఇస్తున్నావా ఏంటి? అని నవ్య అడుగుతుంది.
నువ్వే చెప్పు ఫ్రెండ్ నుంచి నీకు ఏమి పోస్ట్ కావాలో అని కారుణ్య అడుగుతుంది. అందుకు నవ్య అవునా? సరే అయితే నాకు నీ ఆడపడుచుగా పోస్ట్ ఇవ్వు. కార్తీక్‌ని నాకు అన్నయ్యగా ఇచ్చేవా? అని నవ్య అడుగుతుంది. అందుకు కారుణ్య కళ్ళలో నీళ్లు తెచ్చుకుని కార్తీక్ వైపు చూస్తుంది. ఆ చూపులకి కారణం అర్థమైన కార్తీక్ నీ ఇష్టం మాట ఇవ్వు అంటాడు. ఆ మాటకి కారుణ్య, నవ్య ఇద్దరూ సంతోషపడిపోతుంటారు. ఇంతలో కార్తీక్ కారు ఒక దగ్గర ఆపుతాడు. ఏమైంది అని బయటికి చూస్తే పెద్ద షాపింగ్ మాల్ ఉంటుంది. మీరు ఇక్కడే కూర్చోండి. నేను ఇప్పుడే వస్తాను అని మాల్లోకి వెళ్తాడు. ఈ కార్తీక్ ఏమి చేస్తున్నాడో అసలు అర్థం కావట్లేదు అని కారుణ్య అంటుంది. నవ్య మాత్రం నీకు అన్నింటికి తొందరే. నాకు మాత్రం భలే థ్రిల్లింగ్‌గా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. ఇంతలో కార్తీక్ బయటికి వస్తాడు. కారు దగ్గరికి రాగానే చేతిలో ఉన్న ప్యాకెట్స్ చూసి ఏంటి అన్నయ్య మా వదిన గారి కోసం షాపింగ్ చేశారా? అని నవ్య ఆట పట్టిస్తుంది. అందుకు కార్తీక్ ఇదేమో అసలు మాట్లాడదు. నువ్వేమో అసలు మాట్లాడడం ఆపవు. భలే ఉన్నారులే ఇద్దరు అనుకుని కార్ స్టార్ట్ చేస్తాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేసి వచ్చేస్తున్నాం. ఇంకో 30 మినిట్స్‌లో అక్కడ ఉంటాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక ఒక బ్యూటీ పార్లర్ ముందు కారు ఆపుతాడు. ఏమైంది అని కారుణ్య అడుగుతుంది. చెప్తాను ముందు ఇద్దరూ కిందకి దిగండి అని కార్తీక్ అంటాడు. కార్తీక్ లోపలికి వెళ్ళి ఇందాకలా ఫోన్ చేసింది నేనే. అంతా చెప్పానుగా అలాగే రెడీ చేయండి అని కార్తీక్ అంటాడు. అలాగే సార్ అని ఆ బ్యూటీషియన్ అంటుంది. ఇది తీసుకుని లోపలికి వెళ్ళండి అని ఎవరి ప్యాకెట్స్ వాళ్ళకి, జ్యువెలరీ వాళ్ళకి ఇస్తాడు. ఇద్దరూ అదంతా ఆశ్చర్యంగా చూస్తారు. వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అడిగినా ఏమీ చెప్పడని సైలెంట్‌గా ఉండిపోతారు. బ్యూటీషియన్ వచ్చి వాళ్ళని రెడీ చేస్తూ ఉంటుంది. నవ్య డ్రెస్ చూడగానే లెహంగానా? నా జీవితంలో ఇలాంటిది ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. అలాంటిది ఇప్పుడు నేను వేసుకోవాలా అని ఆశ్చర్యపోతుంది. ఇద్దరు బ్యూటీషియన్స్ కలిసి వాళ్ళని రెడీ చేస్తూ ఉంటారు. డ్రెస్సింగ్ అయిపోయిన తర్వాత మేకప్ కూడా చేసి ఫైనల్‌గా జ్యువెలరీ అంతా వేసి బయటకు వెళ్ళి సార్ అంతా అయిపోయింది. మీరు వెళ్ళి వాళ్ళని ఒకసారి చూడండి అని చెప్తారు. కార్తీక్ లోపలికి వచ్చి కారుణ్యని పెళ్లి చీరలో చూడగానే ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లు అలా ఉండిపోతాడు. వెంటనే తేరుకుని సరే త్వరగా రండి టైం లేదు అని కార్తీక్ అంటాడు. ఇద్దరూ కార్తీక్ వెనుక వెళ్తారు. హలో ప్రశ్నలు అడిగి చిరాకు తెప్పించకండి. 5 నిమిషాలు సైలెంట్‌గా కూర్చోండి అని వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కార్తీక్ బయటికి వెళ్తుంటాడు. ఇంకా ఇద్దరూ ఏమీ మాట్లాడలేక సైలెంట్‌గా వెనక వెళ్తూ ఉంటారు. వెళ్ళి కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. 5 నిమిషాల తర్వాత ఒక గుడి దగ్గర కారు ఆపుతాడు. కిందకి దిగండి. లోపలికి వెళ్దాం రండి అని అంటాడు. సరే అని కార్తీక్ వెనుకనే ఇద్దరూ లోపలికి వెళ్తారు. అక్కడ సింపుల్‌గా చిన్న మండపం సెట్ వేసి ఉంటుంది. అది చూసి ఏంటే ఇదంతా అని కారుణ్య అడుగుతుంది. ఇదంతా చూస్తుంటే ఎందుకో మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అనిపిస్తుంది అని నవ్య అంటుంది. ఉండవే ఏదేదో మాట్లాడి టెన్షన్ పెట్టకు అని కారుణ్య అంటుంది. అక్కడ పంతులు గారు బాబు ఇద్దరిలో ఆ అమ్మాయి ఎవరో తీసుకువచ్చి ఇద్దరూ ఇక్కడ కూర్చోండి బాబు అని అంటాడు. వెంటనే కార్తీక్
నవ్య దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు. ఎందుకు కార్తీక్ నవ్య చేతిని పట్టుకుని మండపంలోకి తీసుకువెళ్తాడు? అసలు కార్తీక్ ఏం చేయబోతున్నాడు? ఇక్కడ కార్తీక్ ఎందుకు నవ్యని తీసుకుని వెళ్తున్నాడు అనేది ఎవరైనా గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.